హాయ్ అండి. శ్రీలక్ష్మి గారి రుచులకు స్వాగతం. ఒంగోలు రుచులకి ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెను, ఇది ఉప్పు పసుపు సాగుగిచ్చి పెట్టిందండి. ఆనియన్స్, టమోటాలు, చిల్లీసు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి అండి, ఆయిల్, కొంచెం ఓల్ గరం మసాలా. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కదండి, కొంచెం పడుతుంది. కర్రీ టైప్లో చేస్తున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు, ఒక 50 గ్రాముల ఆయిల్ పడుతుందండి. 1 కిలో చికెన్ అంటే నాటుకోడి. ఇది ఓల్ గరం మసాలా, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం చెక్క, ఇది షాజీరా. అది వేసేస్తాను. పట్లాడేయండి. బిర్యానీ ఆకు ఒక్కటి తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 చిల్లీస్, ఇది మనం వేసి పెట్టుకున్న టమోటాను పేస్ట్, టమోటా, ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకున్నాను. వేగిపోయిందండి. కొంచెం పుదీనా, మీకు ఇందాక చూపించడం నేను మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పడుతుందండి. స్పూన్ నిండుగా వేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, చికెన్లో ఆల్రెడీ వేసింది ఉప్పు, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ టమోటాలకి వీటికి సరిపోయేంత. పసుపు 1/2 స్పూన్. మళ్ళీ ఒకసారి కలుపుకుని, అల్లం పచ్చివాసన వెళ్ళిపోతే మనం చికెన్ వేసుకోవచ్చు. ఆ చికెన్ కొంచెం ముద్రగా ఉంది, అది పన్నెం కోడి. విడిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఈ స్పూన్తో నేను 1.5 స్పూన్ వేసానండి. కొంచెం కారం, నాటుకోడి కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కలిపి ఆయిల్ పైకి వచ్చిందాక ఉంచి తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టాలి. ఇది 10 విజిల్ 15 విజిల్ దాకా పెట్టాలండి. ఇదిగోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ వేసి మనం విజిల్స్ పెట్టాలి. నేను మసాలా ఎలా వేసుకోవాలో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు మసాలాకు మనకు కావాల్సినవి అండి: ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క ఒక ముక్క, కొంచెం యాలకులు వేసాను, ఇది లవంగాలు, ఒక 5-6 మిరియాలు, ధనియాలు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడతాయి ధనియాలు. ఫ్రెష్ మసాలా వేస్తే బాగుంటుందని ఫ్రెష్ వేస్తున్నాను. వేగిపోయాయండి. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. 1 స్పూను గసగసాలు, 1 స్పూను ఎండు కొబ్బరి పొడి, చికెన్
మడిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నాం కదా లవంగాలు, యాలకులు, ధనియాలు, మిరియాలు, గసగసాలు, కొబ్బరి ఆ పొడి అండి. ఫ్రెష్గా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, పక్కా పద్ధతి స్టైల్లో ఉంటుంది. వేసేసి ఒక్కసారి కలిపెడతాం. ఒక 2 మినిట్స్ ఉంచేసి అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవచ్చు. ఇదండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ, నాటుకోడి. ఇదిగోనండి రాగి ముద్ద, నాటుకోడి పులుసు, ఒంగోలు స్టైలు. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. బాయ్ అండి.